మెంబర్స్ కి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ వారికి, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ జడ్జ్ పోక్సో థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు మరియు ఇతర కాలేజెస్ అండ్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకు, మీడియా మిత్రులకు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు బివి రాజు ఫౌండేషన్ తరపున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ జడ్జ్ పోక్సో థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు, ఎస్డిపిఓ గారు మరియు ఇతర కాలేజెస్ నుంచి వచ్చిన విద్యార్థులకు, మీడియా మిత్రులకు శ్రీ విష్ణు సొసైటీ మరియు బివి రాజు ఫౌండేషన్ తరపున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాదర స్వాగతం పలుకుతున్నాం. నా పేరు బేబీ హర్షిత ఫ్రమ్ ఫస్ట్ ఐటీ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. నా పేరు సౌమ్య ఫ్రమ్ ఫస్ట్ ఐటీ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈరోజు మన భారతదేశ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన రోజు. 1949 నవంబర్ 26న మన దేశానికి రాజ్యాంగం అందించడంతో పాటు యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశంగా మన ఘనతను చాటి చెప్పిన మరుపురాని రోజు. అవును హర్షిత, మన రాజ్యాంగ పరిషత్ ఇదే రోజున మన రాజ్యాంగాన్ని ఆమోదించింది, దానిని అమలులో కూడా తీసుకుని వచ్చింది. ఇలాంటి రాజ్యాంగాన్ని నిర్మించడం అంత సులువైన పని కాదు. అవును సౌమ్య, మన భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో కష్టపడి మన రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. మన రాజ్యాంగం అనేది మన దేశానికి ఒక ఆయువు పట్టు వంటిది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో జీవించగలిగేలా చేస్తుంది. మన రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతను కూడా రూపొందించింది. మన రాజ్యాంగం కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా, లింగ వివక్షతకు తావు లేకుండా రాజ్యాంగం సమానత్వాన్ని కల్పించింది. ఈరోజు రాజ్యాంగ దినోత్సవంతో పాటు జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం అందించడంలో న్యాయరంగం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సమాజంలో న్యాయం, మానవత్వం, హక్కుల రక్షణ కోసం న్యాయరంగం చేస్తున్న సేవలను ప్రజల్లో న్యాయం మీద అవగాహన పెంచడం, న్యాయవాదులు వారి సేవను అందించడం, న్యాయం జరగడం అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కుగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు ఎంతో బాధ్యతగా సమాజానికి సేవలు అందిస్తున్నారు. ఈనాటి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విష్ణు ఆడియో విజువల్ అకాడమీ వాళ్ళు తయారు చేసిన ఈవీని ఇప్పుడు మనం చూద్దాం. ఏవి ప్లీజ్. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ఏటేటా ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రపంచంలో సవివరమైన, విపులమైన సమగ్ర రాజ్యాంగం మనదే కావడం విశేషం. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవనంలో న్యాయం జరగాలన్నది మన రాజ్యాంగ నిర్దేశం. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవడానికి రాజ్యాంగ దినోత్సవం పాటిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలోని 3వ భాగం మానవ హక్కులకు పట్టం కట్టింది. 4వ భాగం సంక్షేమ రాజ్యం అనే భావనను అమలు చేయడమే రాజ్య వ్యవస్థ ధర్మం అని నిర్దేశించింది. ఈ 2 లక్ష్యాల్ని సాధించడానికి కావలసిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసమే రాజ్యాంగంలోని మిగిలిన అంశాలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యం, న్యాయమార్గ పాలన, లౌకికవాదం, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిరపేక్షంగా ఎన్నికల నిర్వహణ అనే పునాదుల మీద ఈ యంత్రాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగం తోడ్పడుతుంది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు అన్న అనుమానాలు, సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే అంత సులువు కాదు. అందుకే 2 ఏళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా 2 నెలల ముందు, అంటే 1949 నవంబర్ 26వ తేదీన. భారతదేశంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత్కు స్వాతంత్ర్యం కావాలని 1920-30 మధ్య కాలంలో ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. దశల వారీగా స్వాతంత్ర్యం ఇస్తామని చెబుతూ బ్రిటిష్ వాళ్లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలోనే తమకు వెంటనే స్వాతంత్ర్యం కావాలని సుభాష్ చంద్రబోస్, నెహ్రూ డిమాండ్ చేశారు. చివరికి 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యం అనే ప్రకటనను కూడా చేశారు. అప్పటి నుంచి జనవరి 26న భారత స్వాతంత్ర దినోత్సవంగా స్వాతంత్రోద్యమకారులు భావిస్తూ వచ్చారు. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఇస్తామనే ప్రకటన చేశాక 1947లో జనవరి 26న ఇవ్వాలని సమర యోధులు కోరారు. కానీ అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ ఆగస్టు 15వ తేదీ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే 1930 జనవరి 26 నాటి సంపూర్ణ స్వరాజ్య ఆశయానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగం అధికారికంగా నవంబర్ 26, 1948న ఆమోదించబడింది. అయితే ఇది జనవరి 26, 1949 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. జనవరి 1950 నుండి అమల్లోకి తెచ్చింది. రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలైతే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన మార్గాలు. మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛా దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, మత స్వేచ్ఛ హక్కు, అల్ప సంఖ్యాకులకు రక్షణ, ఆ హక్కుల్ని పొందడానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే ప్రత్యేక హక్కులు కూడా కల్పించబడ్డాయి. రాజ్యాంగ రచనలో విశేషం ఏమిటంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత మన రాజ్యాంగం ఓ కొలిక్కి వచ్చింది. ఇక దానిని సరిగ్గా కూర్పు చేసి ప్రింట్ చేసే సమయంలో జవహర్లాల్ నెహ్రూకు ఓ ఆలోచన వచ్చింది. చేతి రాతతో రాజ్యాంగాన్ని లిఖిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇటాలిక్ చేతి రాతలో నిపుణులు తమను సంప్రదించాలంటూ రేడియోలో ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో అందమైన అక్షరాలు రాయడంలో అంటే కాలిగ్రఫీలో దిట్టగా పేరొందిన ప్రేమ్ బెహరీ నారాయణ్ రాయ్ జదా ముందుకొచ్చారు. ఆయన స్వదస్తూరితో దాదాపు 6 నెలల పాటు రాజ్యాంగ రచన సాగింది. 395 అధికరణలు, 8 షెడ్యూళ్లను లిఖించారు. రాజ్యాంగం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగంలో ప్రవేశిక వ్రాయబడింది. దీనిని భారత రాజ్యాంగ పరిచయ లేఖ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల మధ్య సోదర భావాన్ని ప్రోత్సహిస్తుంది. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు బివి రాజు ఫౌండేషన్ ఈనాటి రాజ్యాంగ దినోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతోంది. జై భారత్, జై హింద్.
థ్యాంక్ యూ విష్ణు ఆడియో విజువల్ అకాడమీ ఫర్ యువర్ ఈవీ. ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విష్ణు స్కూల్ వారు మనకు ఒక స్కిట్ను అందజేయబోతున్నారు. ఈ స్కిట్ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వబోతోంది. హక్కులు మన శక్తి, బాధ్యతలు మన కర్తవ్యాలు. ఈ సందేశాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి రాబోతున్నారు విష్ణు స్కూల్ స్టూడెంట్స్. School Library, present day 2025. Good morning, sir. Good morning, Arav. You're early today. Yes, sir. Arav, looking for a storybook or something serious? Sir, today I want to read something meaningful, something about our nation, India. Oh, is it? So let me see what can I help you with. What's happening? My God! Oh, where are you going? The soul of our nation is ready. The Constitution of India is sure to guide our nation. Every citizen will live with freedom and dignity. Young man, who are you? How did you come here? Sorry to tell you, sir. Everybody in our present world select lives that would profit them personally. Not just to live as we wish, it is to live rightly with responsibility. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status, and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. Thank you everyone. Please be seated. ఇప్పుడు మరొక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా బీవీ రాజు కళాశాల స్టూడెంట్స్ మైండ్ని ప్రదర్శించడానికి మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ ది డయాస్ విత్ a big hand. Now let's welcome Vishnu Institute of Technology students to give a dance performance. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. అంటే మన సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచి నేచర్ని కాపాడుతున్నా నాన్న. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అవి ఒకటే కాదమ్మా, ఇంకా ఉన్నాయి, చూపిస్తా పద. కష్టం ఏదైనా సంవతం ధనధని నేను హామీ ఇస్తున్నాను, బాధ్యునైతున్నాను. మార్పు అనేది ఒకరి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ ఒకరు మన ముందుకు కాకూడదు. సరే, వాళ్ళని మార్చుదాం కదా. తనలోని ముసిని వెలికి మనిషికి చేతు ఏర్రమాట. శస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో.
సమాజానికి మనం చేసే పని మనం మన దేశానికి చేసే సేవ. మార్పు మన దగ్గర నుంచి మొదలవుతుంది. శుభ్రత మన బాధ్యత, సహాయం మన మానవత్వం, పర్యావరణం మన ప్రాణాధారం, రక్షణ మన కర్తవ్యం. మన చేతుల్లోనే ఉంది మన దేశ భవిష్యత్తు. గౌరవనీయులైన శ్రీ డి విశ్వనాథ్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డిఎస్పీ గౌరవనీయులైన జయసూర్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బి శివనారాయణ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. Judge Pokso, 3rd Additional District and Sessions Judge, Chairman Mandal Legal Services Committee, Bhimavaram, గౌరవనీయులు డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. Now let's welcome Vishnu School of Music students to sing national song. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఏకంగా 2 years 11 months 18 days పట్టింది. ఇంతమంది దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. ఇంత వర్క్ చేయడానికి, ఇంత వాస్ట్ టైప్ ఆఫ్ రావడానికి అసలు కారణం ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసుకురావాలి అనే థాట్ ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే మనందరం కూడా స్లేవ్స్ కింద బ్రిటిషర్స్ అండర్ రూలింగ్లో ఉన్నప్పుడు చాలామంది ఫైటర్స్ ఏమనుకున్నారంటే, ఇలా కాదు, మనందరం కూడా మన కంట్రీని మనమే రూల్ చేసుకోవాలి, మనంతటి మనమే మన నేషన్ని డ్రైవ్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు అలా అనుకున్నారో అప్పుడు స్టార్ట్ అయింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం. Now let's invite Panchakshri from Pharmacy College to address the speech. To respected guests, teachers and my dear friends, good morning to everyone. Today I stand before representing Sri Vishnu College of Pharmacy to speak on a topic that defines the very soul of our democracy, Constitution from paper to practice. 75 years ago, our leaders wrote a dream on paper, a dream called the Constitution of India. But today the question is, have we truly lived the dream or have just framed it on our walls? Dr. B.R. Ambedkar once said, however good a constitution may be, it is sure to turn out bad if those who are called to work it happen are bad a lot. And these words remind us that the constitution is not just a document, it is a duty, a discipline and a promise we must all keep alive. Our constitution guarantees. Thanks a lot for the speech. Now let's welcome Leena Pavitra from Government College to deliver the speech. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ జడ్జ్ పోక్సో 3rd Additional District and Sessions Judge Chairman మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ గౌరవనీయులైన డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారిని, మన డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ అడ్మిన్ బి శ్రీనివాస్ రాజు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మరి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గవర్నీలు డిస్ట్రిక్ట్ జడ్జి పోక్సో కోర్టు మరియు 3rd Additional District జడ్జి డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ గారికి, డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి న్యాయవాద సోదరులకు, అలాగే అధ్యాపకులకు, ఉపాధ్యాయులందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇది మొట్టమొదటిసారిగా మన భీమవరం పట్టణంలో
విష్ణు కాలేజీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గతంలో ఎన్నడూ కూడా జరగలేదని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వారికి మా భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అనుభవించాలి, రాజ్యాంగం పట్ల గౌరవించాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారు. అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. అస్వస్థకు గురైనప్పుడు కూడా మరి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ మనం ఆశించి మన హక్కులను పొందుతూ ఉంటాం. ఆ ఉద్దేశంతో మన భారత రాజ్యాంగాన్ని అలాగే మన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో అందరూ కూడా భారత రాజ్యాంగం చదవాలి. మనం అనుకుంటాం ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మరి ఖురాన్ చదువుతాం, బైబిల్ చదువుతాం, భగవద్గీత చదువుతాం. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే భారత రాజ్యాంగం అని మీకు తెలియజేస్తున్నాను. అట్లా చెప్పినట్లయితే కనుక మన భారత రాజ్యాంగం ద్వారానే మన ఏ హక్కులను కూడా సాధించుకోగలుగుతాం. Now, I request Tadepalligudem SDPO Sri Vishwanathan Garu to deliver speech. ఈ రాజ్యాంగం ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిపుణులు. రాజ్యాంగం రాసిన వాళ్ళలో ఒకరు న్యాయ కోవిదుడు, ఒకరు వచ్చేసి భారతీయ సంస్కృతి గురించి తెలిసిన వాళ్ళు, అలాగే గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలో ఎంతో కష్టమైన 540 సంస్థానాలను ఏకం చేసి భారతదేశం అనే ఒక రూపునిచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సృష్టిలో ఏ జంతువుకు ఇంకొక జంతువు వచ్చి చెప్పదన్నమాట, ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు. కేవలం మనిషికి మాత్రమే వేరే వాళ్ళు వచ్చి చెప్తారు. ఎందుకంటే మన సమాజం అనేది చాలా సంక్లిష్టమైనది, వైరుధ్యాలతో కూడుకున్నది. ఇప్పుడు ఇంతమంది ఒక ఆడిటోరియంలో ఉన్నారు అంటే దానికి ఏంది బివి రాజు కాలేజ్ గారి విష్ణు కాలేజ్ యొక్క క్రమశిక్షణ. మన కాలేజీలో కూడా ఒక రాయబడిన రాజ్యాంగం అనేది ఉంటుంది. గొడవలు పడకూడదు, ఎవరిని ఇబ్బంది పడకూడదు, గట్టిగా అరవకూడదు. మన కాలేజీ మంచి బయట ప్రపంచంలో మంచి పేరుంది, తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో. కాబట్టి ఇట్లా మన తల్లిదండ్రులు ఈ కాలేజీ యొక్క నమ్మారు. కాబట్టి అట్లా ఎన్నో అంటే రాజ్యాంగం అనేది రాయబడని అంశాలు ఎన్నో చెప్తుంది, అలాగే రాసిన అంశాలు కూడా కొన్నే చెప్తుంది. ఇప్పుడు రాజ్యాంగం అనేది అదొక పెద్ద ప్రపంచం. అందులో ఒక్కొక్క పదం పట్టుకొని మనం లోతుకు పోయే కొద్దీ చాలా లోతుగా పోతాం. ఇప్పుడు హక్కులు బాధ్యతలు అనేటివి మనిషికి 2 కాళ్ళ లాంటివి. హక్కులు ఒకటే ఉండి బాధ్యతలు లేవనుకో, ఒక కాలు లేదనుకో, అతను ఎక్కడికి పోలేడు. రాజ్యాంగం అంటే మనం ఏదో ఒక రోజు డిస్కషన్ చేసుకునేది కాదు, నిరంతరం చర్చించుకొని ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రభుత్వాన్ని మనం బలపరచాలి. అలాగే రాజ్యాంగం యొక్క విలువల్ని అనుక్షణం కాపాడాలి. అలాగే రాజ్యాంగం ఏదైతే ఊహించిందో, ఇప్పుడు అంటాడు కదా నా కొడుకు చాలా గొప్పవాడు కావాలి అని, ఆ గొప్పవాడు ఎలా ఉండాలి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం విష్ణు స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వారు మన ముందుకి పేట్రియాటిక్ సాంగ్ పాడడానికి వస్తున్నారు. వందే మాతరం మందా మందరం అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. నా పేరు బిఎస్ నారాయణ రెడ్డి, నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. 95 నుంచి ఈ జిల్లాలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ అండి విష్ణు కాలేజీ వారికి. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం అలానే న్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా వంతు అభినందనలు తెలియజేస్తున్నాం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున. భారత రాజ్యాంగం అంటే ఇదే. ఇప్పటివరకు చెప్పుకున్నది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అలాగనే 22 కమిటీలు. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. 299 మంది సభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు 22 కమిటీలుగా ఏర్పడి ఈ పుస్తకాన్ని తయారు చేస్తారు. దీంట్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మొదట్లో 8 షెడ్యూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పటికి సవరణలు చేస్తూ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. ఈ పరిపాలన గురించి మనకి తెలియాలి. ఇందాక ఒక స్టూడెంట్ చెప్తూ దీని గురించి చెప్పారు, చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. ఈ 3 ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చట్టాలను చేస్తాయి, మనకు ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను చేస్తాయి. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కలిపితే కేంద్ర ప్రభుత్వం. లోక్సభ, రాజ్యసభలో ప్రజలకు అవసరమైనటువంటి కేంద్ర చట్టాలు చేస్తారు. చట్టాలు మనం అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే ఇక్కడ జ్యుడిషియరీ మెంబర్స్ ఉన్నారు, అలానే పోలీసు వారు ఉన్నారు, కార్యనిర్వాహక వ్యవస్థ మేమున్నాము. వీళ్ళు అతిక్రమించిన వాళ్ళకి జైలు శిక్ష. చట్టాలు ఏముంటాయి, చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు ఉంటాయన్నమాట. అలానే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారు, సీఎం గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేస్, అలాగే కౌన్సిల్స్, ఇది రాష్ట్ర ప్రభుత్వం.
స్థానిక స్థాయిలో లోకల్ బాడీ అంటాము, అర్బన్ బాడీ, అలానే పంచాయతీ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు. సో వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తారు, మనం ఎన్నుకుంటాం ఓటు ద్వారా. ఓటు హక్కు కూడా దీని ద్వారానే వచ్చింది మనకి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు, స్పెషల్ జడ్జ్ పోక్సో, 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ జడ్జ్, చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ భీమవరం. వీరిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ భీమవరం వారు, విష్ణు కాలేజ్ కమ్ బివి రాజు ఫౌండేషన్ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినోత్సవం. నవంబర్ 26నే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని ఇంతకుముందు మన యొక్క కాలేజీ వాళ్ళు ప్లే చేయడంలో కానీ, వక్తలు మాట్లాడినట్లో కానీ, పిల్లల పాటల్లో కానీ దాని ప్రాముఖ్యతని, చాలా ఔన్నత్యాన్ని కొనియాడారు. అయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో, అంటే దీన్ని రాయడానికి పట్టిందా, దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటనేది ఒకసారి సింహాలోకనం చేద్దాం. 1909లో జరిగినటువంటి చట్టంలో ప్రాతినిధ్యానికి అవకాశం ఇచ్చిన తర్వాత 1919కి వచ్చేటప్పటికి దాన్ని మరింతగా విస్తరిస్తూ ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలకు అయితేనేమి, జైనులకు అయితేనేమి, ఆంగ్లో ఇండియన్స్ కూడా ప్రతిపాదనలు, ప్రాతినిధ్యం కోసం ప్రతిపాదనలు చేసి సమకూర్చుకోవడం. ఈ జరుగుతున్నటువంటి కాలంలో మన రాజ్యాంగాన్ని రాయటం కోసం ఏర్పడినటువంటి సభ్యులు 399 అవిభాజిత భారతదేశంలో ఉంటే, విడబడిపోయినాక ఆనాటి సమకాలీనంలో రాజ్యాంగ నిపుణులు, రాజనీతి శాస్త్రజ్ఞులు వారే మన పక్కన ఉన్నటువంటి శ్రీలంకకి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. మన వాళ్ళు ఆయనకి కలవటం జరిగింది. మా దేశానికి కూడా రాజ్యాంగాన్ని రాయటానికి మీ సేవలు అందించండి అని అడిగినప్పుడు వారు అన్నది ఒకటే, నేను ఎంత ప్రఖ్యాత విద్వాంసుడినైనా సరే నా ఫైనల్ డ్రాఫ్ట్ ఎవరు చూస్తారో తెలుసా అని అడిగారు. ఎవరు అంటే మీ దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా యొక్క ఫైనల్ డ్రాఫ్ట్ని ఆయన ఫైనల్ చేస్తేనే నేను ఎవరికైనా అందిస్తాను అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో రచనా సంఘానికి అధ్యక్షులుగా నియమించడం 1949 ఆగస్టు 29న జరిగితే, నవంబర్ 4, 1947న ముసాయిదా రాజ్యాంగాన్ని కమిటీ ముందు ఉంచడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి వివిధ సభ్యులు వారి యొక్క విజ్డమ్ని, వారి యొక్క అనుభవాలను భవిష్యత్ భారతంలో ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి అంశం మీద మనం ఇప్పుడే చర్చించాలి అని తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఈరోజు మనం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛని, సమానత్వాన్ని, మా యొక్క హక్కు అని నిలదీస్తూ బతకగలుగుతున్నాం. తన జీవితాన్ని కొవ్వొత్తులాగా వెలిగించి భవిష్యత్ భారతానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మరవకుండా, ఆయన తలవకుండా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవటం అంటే ఆత్మహత్య సాదృశ్యం. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన నివాళులు ఈ సందర్భంగా సభాముఖంగా అర్పిస్తూ, ఆయన కృషే మేము ఈరోజు ఈ డయాస్ మీద ఉండటానికి ప్రధాన కారణమని వక్కానిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటి విజయవంతంగా నిర్మించినటువంటి స్కూల్ యాజమాన్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ సమావేశం నుంచి ముగిస్తాను. Invite the winners in events from different colleges and different schools for the prizes. ನಮ್ಮ స్టూడెంట్స్ అందరూ 1 by 1 మీరు సిద్ధంగా ఉండాలి.
dais, esteemed principals, faculty members, dedicated students, paralegal volunteers, members of Bar Association, Bhimavaram, and all distinguished participants, media friends, and entire organizing team gathered here today. Good afternoon to one and all. I, and on behalf of MLSA Bhimavaram and our organizers of Sri Vishnu Educational Society, Dr. B.V. Raju Foundation, the various private and government institutions that join hands with us, I feel immensely privileged to extend our heartful vote of thanks on this momentous occasion and resounding success of this constitutional today's National Samvidhan Divas celebrations under the aegis of national, state and district legal services authorities. First and foremost, I express our deepest gratitude to our revered guests, DSP Viswanathan garu Tadepalligudem, DRO B.S. Narayan Reddy garu Bhimavaram, for graciously accepting our invitation and who enlightened us with your alluring words, sir. మీకు డిఎస్పీ గారు చెప్పినప్పుడు విన్నారు, మన హక్కులు ఎంత ముఖ్యమో మనకి బాధ్యతలు కూడా అంతే విధంగా ముఖ్యమని, వాటిల్లో ఏది విస్మరించినా కూడా మనం రాజ్యాంగాన్ని విస్మరించినట్టేనని చాలా గొప్పగా మాట్లాడారు సార్. అలాగే డిఆర్ఓ గారు మాట్లాడారు, రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం, చదువుకున్న వాళ్ళు అయితే పుస్తకం చదువుతారు, మరి చదవని వాళ్లకు ఇవాళ ప్రోగ్రాంలో మీరు చాలా విషయాలు విన్నారు. అవన్నీ కూడా మీరు మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళకి అలాగే మీ విలేజెస్లో మొబలైజ్ చేయాలని, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా రాజ్యాంగం చదవాలని చెప్పినటువంటి డిఆర్ఓ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలండి. We are profoundly thankful to the management of Sri Vishnu Educational Society and Dr. B.V. Raju Foundation and all the management members for their unwavering support and generous patronage in making this program a grand success. My heartfelt thanks to the leadership team of all the institutions, government schools and junior colleges, SRPR Engineering College, Vishnu School, Dental College, College of Pharmacy, Vishnu Institute of Technology, B.V. Raju College Engineering College for Women and Srimati B. Sita Polytechnic College for extending wholehearted cooperation in conducting various events such as quiz, essay, writing, poster making, slogan writing, elocution, reels, rangoli, painting, along with the skits that remind us of our constitutional values and fundamental duties. I thank District Welfare Officer Srimati Aruna Garu from the bottom of my heart for your gracious presence and sharing your experience to make the program grand success. We extend our gratitude, madam. A special word of thanks to our beloved and head of our institution of Bhimavaram unit, Dr. B. Lakshmi Narayan Garu, Chairman, MLSA Bhimavaram, making this event a grand success. Sir, your thought-provoking address on the significance of our constitution and Dr. B.R. Ambedkar Garu and his vision, social responsibilities, justice, liberty, equality and fraternity. Your insights have truly deepened our understanding of the spirit of the democracy. Your idea has truly elevated the dignity of this occasion. Further, he reminded us the courts are expected to remain unaffected by pressure extorted by other branches of the state, citizens or interested groups. An independent judiciary has been held as a basic feature of the constitution, which cannot be changed by the legislature or the executive. Sir, your commitment to educational empowerment on constitution and civic awareness is truly commendable. A special note of thanks to the organizing committee and staff of MLSA Bhimavaram, students, coordinators and faculty members. Your hard work right from planning to execution has been the backbone of today's program. My special thanks to police officials who cooperating the smooth functioning of this program. To the participants who shared their talents and thoughts through speeches, essays, debates and cultural activities, we express our sincere appreciation
You have added color, meaning, and enthusiasm to this occasion. The proposed day cannot be completed if we fail to mention the parents of students who encourage their children to make today's program grand success. We extend our heartfelt gratitude to my college, my colleague judicial officers for their guidance and support. My sincere appreciation to all the partner institutions, both private and government, whose active collaboration made these celebrations richer and more impactful. And on behalf of our MLSA Bhimavaram, I extend my thanks to the coordinators, technical team, media partners, members of the bar for their tireless efforts to spread about the program and in organizing the meaningful event. A big thanks to District Legal Services Authority, West Godavari, and every single individual, seen and unseen, who worked behind the screens to ensure the smooth conduct of the program. Finally, a warm thanks to all the students, audience, and well-wishers gathered here. Your presence and participation reflect your respect for the Constitution, your commitment to the responsible citizen. Let us all pledge once again to uphold the ideals enshrined in the preamble and work towards building the India of Dr. B.R. Baba Sahib Ambedkar Garu dreams, who struggled to eradicate untouchability and inequality. Once again, I convey my deep gratitude to our ADJ Garu for your visionary guidance to this program has not only ushered in this transformating new chapter in every aspect of students' lives, but has also seamlessly integrated career development with social responsibilities, preparing them for real-world challenges. Your dedication to nurturing these young minds on this remarkable Constitutional Day come National Law Day is truly inspiring. As we conclude, let us carry forward the value of our Constitution in our actions and attitudes and continue contributing to the progress of our nation. Last but not least, I thank each one of you present here for your spending valuable time and active participation in commemorating the 76th day year of the adopting of our magnificent Constitution, the soul of our democracy. Jai Hind. Jai Constitution.